ఇంట్లో నా భార్యకి నాకు సమస్యలు ఉన్నాయి. తల్లికి బాగాలేకుంటే ఎవరు చూపిస్తాడు? కొడుకులు చూపిస్తారు, ఎవరు చూపిస్తారు? నీ తల్లికి చూపించు, నువ్వు ఆయన మొగుడు లేడా, మా నాయన లేడా అని అంటివి. నన్ను పెళ్లి చేసుకుని నాన్న మాట్లాడు, నువ్వు ఏడను పోయి సావలేదే, నువ్వు నువ్వు నాకెందుకు, నేను చేసుకున్న నా దరిద్రం పట్టింది, నేను ఎప్పుడెప్పుడు విడిపించుకొని చూస్తాను. విడిపించుకొని ఉన్నప్పుడు నన్ను విడాకులు ఇచ్చి నాకు అవసరం లేని చెప్పి అయిపోవాలి, కానీ నా మనసు బాధ పెడతావి, పోయి 5 రోజులు ఊళ్ళో ఉండిస్తావి. నేను ఏమైనా నన్ను అప్పుడు సహనం ఓపిక పట్టుకొని నేనేమైనా ఒక మాట అన్నాను? నేను అనలేదు, నేను చేయలేదు. ఇన్ని మాటలు అన్నా కూడా నా టార్చర్ పెడతాను. అందుకని నేను మస్తు అట్లా చూస్తున్నా. లోకేరే, అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా, అమ్మని నాయన జాగ్రత్త చూసుకో నాయన. నువ్వు ఎప్పుడైనా మారి అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో నాయన. నన్ను క్షమించమ్మా. అనేది నా లాస్ట్ నా సాగు కారణం మాత్రం మా అత్త, మా భార్య. అది మాత్రం కష్టం. లోకే, అమ్మని నాయన జాగ్రత్తగా చూసుకోరా. యానాదికి పాపం రిజిస్ట్రేషన్ పెట్టుకుని నమ్మిని డబ్బులు ఇచ్చిండు, నన్ను నమ్మి. వాడికి ఏదో చేయించి నేను ఉన్నా లేకపోయినా చేసిండ్రా. ఇదే నా మనవి. నీకేమో తప్పు, నేను క్షమించండి. ఇన్ని రోజులు నేను సొగిచిన ఓపిక పట్టిన పోతే పని నా భార్య అంటే అనేది అనుకున్నా. లాస్ట్కి ఇంతవరకు చేస్తుందా? పాప మా అమ్మ నన్ను నమ్ముకొని, మా పిల్లలు నమ్ముకొని ఉంది.